ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి సెలవు రద్దు చేయడంతో సంచలన నిర్ణయం తీసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ప్లాన్ చేసిన విదేశీ టూర్ ను రద్దు చేయమని సంస్థ ఆదేశించగా ఆమె మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోకుండా విమానంలో ఎక్కి వియత్నాంకు వెళ్లిపోయింది. ఆ సంఘటనపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం ఆ ఉద్యోగి చాలా రోజులు ముందుగానే సెలవు కోసం అప్లై చేసి విమాన టికెట్లను, హోటల్ బుకింగ్స్ ను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ప్రయాణానికి ఒక రోజు ముందు కంపెనీ నుంచి కాల్ వచ్చి అత్యవసర పనుల కారణంగా లీవ్ ను రద్దు చేస్తున్నామని తెలియజేశారు. దీంతో ఆ ఉద్యోగి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కంపెనీ బాడ్ మే గయి అంటూ పోస్ట్ చేసింది. తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముందే అనుమతి ఇచ్చి చివరి నిమిషంలో రద్దు చేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించింది. ఈ పోస్ట్ క్షణాలలోనే వైరల్ అయ్యింది. కొంతమంది నెటిజన్లు ఉద్యోగి నిర్ణయాన్ని సమర్థిస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం కంపెనీ నిబంధనలను పాటించకుండా వెళ్లడం క్రమశిక్షణకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగాలపై పెరుగుతున్న ఒత్తిడి, సెలవులపై పరిమితి వంటి అంశాలపై ఈ ఘటన చర్యకు దారితీసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కంపెనీలు కూడా ఉద్యోగాల వ్యక్తిగత ప్రణాళికలను గౌరవించాలి. చివరి నిమిషాలలో లీవ్ రద్దు చేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో ఉద్యోగులు కూడా సంస్థ పరిస్థితులను అర్థం చేసుకోవడం అవసరం. ఈ ఘటన ఉద్యోగులు, యజమానుల మధ్య ఉన్న సంబంధాలపై మరోసారి చర్చకు రేకెత్తించింది. వ్యక్తిగత జీవితం, వృత్తి బాధ్యతల మధ్య సమతుల్యత ఎలా ఉండాలనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది.